అనపర్తి నియోజకవర్గం మండలం కేంద్రమైన పెద్దపూడిలో వైసీపీ నాయకుడు పప్పు సింహాచలం పేదలకు చేస్తున్న సేవలు అభినందనీయమని శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. వైసీపీ చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి పప్పు సింహాచలం జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులు రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ దంపతులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 300 మంది పేదలకు, వృద్ధులకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సింహాచలం వైసీపీని బలోపేతం చేసేందుకు ఎంతగానో కష్టపడ్డారని, అలాగే ప్రజలకు ఆయన చేసిన సేవలు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేతా తులసి, జడ్పీటీసీ సభ్యురాలు వేపకాయల వెంకటలక్ష్మి, ఎంపీటీసీ సభ్యులు సంపంగి దుర్గా ప్రసాద్, సొసైటీ చైర్మన్ మార్ని కామరాజు చౌదరి, పప్పు కల్పన అంజలి, పప్పు జోగారావు, సర్పంచుల సమాఖ్యాధ్యక్షుడు కోసూరు వాసు, కాకర సాయిబాబు, తిప్పాని వెంకటరమణ, మార్ని వెంకట్రావు, గుత్తుల వెంకటరమణ, ఉండ్రు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మరి మనలో ఒకటిగా మెలుగుతూ మన అందరి అభిమానాలు చూడనుంటి శ్రీ పప్పు సింహాచలం గారి జన్మదినోత్సవ సందర్భంగా వేదిక పైనటువంటి పెద్దలకు, ముఖ్యంగా చేనేత రంగానికి సంబంధించి ఆ సంఘానికి సంబంధించి మరి రాష్ట్ర స్థాయిలో వివిధ పదవుల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా విచ్చేశారు. వారికి అదేవిధంగా ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మన పెద్దపూడి మండల సోదరి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ముందుగా సింహాచలం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా మరి సింహాచలం గారి గురించి ముందుగా కొన్ని మాటలు మాట్లాడాలి. ఆయన అతి సామాన్యమైన మరి పరిస్థితి నుంచి ఈ రోజున కొద్దిగా స్థితివంతుడైన, ఎక్కడా కూడా తను ఎక్కడి నుంచి వచ్చాడో అది మర్చిపోకుండా, మూలాలను మర్చిపోకుండా, తోటి పేదవారికి ఎప్పుడు ఎవరైనా ఆపదలు ఉన్న వాళ్ళని ఆదుకుంటూ, ముఖ్యంగా మరి ఈ రోజు చూస్తే ఏదైనా పుట్టినరోజు అంటే చూస్తుంటారు చాలామంది ఎక్కడో పెద్ద పెద్ద పార్టీ చేసుకుంటూ బాగా ఖర్చు పెట్టుకుంటూ చేస్తుంటారు టౌన్కి ఎక్కడికి వెళ్ళిపోయి. అలా కాకుండా మన ప్రజల మధ్యలో ముఖ్యంగా వస్త్రదానం చేయడానికి ఆయన నిర్ణయించుకున్నందుకు ముందుగా వారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే మిగతా ఏదైనా ఆ రోజుతో పోతుంది, ఈ వస్త్రదానం అన్నది వాళ్ళకి ముఖ్యంగా పేదలకు ఎంతో ఉపయోగం. మరి ఎంతోమంది మరి పుట్టినరోజు చేసుకుంటూ ఉన్నారు, చూస్తున్నాం. అటువంటి వారు కూడా మన సింహాచలం గారిని ఆదర్శంగా తీసుకుని ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తే నలుగురికి కూడా ఉపయోగంగా ఉంటుందని, అంటే ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు చేస్తే మంచిదని నా అభిప్రాయం. మరి సింహాచలం గారు ఎప్పటి నుంచో నేను రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా నాకు పరిచయం. ఎందుకంటే డాక్టర్ తమ్మిరెడ్డి గారి దగ్గర తను శిష్యుడిగా ఉన్నప్పటి నుంచి కూడా డాక్టర్ గారికి నాకున్న పరిచయాన్ని బట్టి సింహాచలం అక్కడ కూడా నాకు బాగా పరిచయిస్తూ, మరి నేను వచ్చిన తర్వాత రాజకీయంగా కూడా నాకు చాలా సపోర్ట్గా నిలబడటం, ఆ ఉద్దేశంతో మొన్న మండలంలోని బీసీ సేవలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సేవలకు సంబంధించి అధ్యక్షులుగా కూడా వారిని నియమించడం. మరి అనపర్తిలో ఓ రోజున మీటింగ్ జరిగింది, ఈ పద్మశాలికి సంబంధించిన మీటింగ్. ఆ మీటింగ్లో నేను సింహాచలం గారి గురించి ఎలా చెప్తే వాళ్ళందరూ కూడా జిల్లా సెక్రటరీగా అందరూ కూడా ఆ క్షణంలోనే వారిని అనపర్తిలోనే మొత్తం తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి, పాత తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి వారిని మరి సెక్రటరీగా నియమించడం జరిగింది. మళ్ళీ ఈ రోజున రాష్ట్ర స్థాయి చేనేత విభాగంలో మరి సెక్రటరీగా వారిని నియమించడం, మరి ఆయన కూడా ఆ పదవికి న్యాయం చేస్తున్నారు కాబట్టి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఈ రోజున మరి రాష్ట్ర స్థాయిలోనే పదవి ఆయన సొంతం చేసుకున్నారు. మరి పదవి వచ్చింది కదా అని గర్వం లేకుండా, అంతకు ముందే సామాన్యుడిగా ఉండేవాడు, ఇప్పుడు మరింత కిందకి దిగి అందరితోటి ఇంకా కలుపుగోలుతనంగా ఉంటూ ఎవరికి ఏ అవసరం వచ్చినా సాయం చేద్దామని, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాకు కూడా వెన్నుదన్నుగా ఉంటాయి. మరి సింహాచలం గారు రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని, ముఖ్యంగా మరి ఈ గ్రామంలో ఎంతోమంది కోటేశ్వర్లు ఉన్నారు, అది మీ అందరికీ కూడా తెలుసు. అందరూ కూడా ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు
పేదవారికి ఈ రకంగా ఏదోటి పుట్టినరోజైనా ఇంకోటైనా సందర్భాల్లో పేదవారికి ఈ రకంగా సహాయపడితే తప్పనిసరిగా ఆ భగవంతుడి ఆశీస్సులు పేద ప్రజల మనసులో కూడా చిరస్థాయిగా ఉంటారని నేను ఆశిస్తూ ఈ రోజున నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యువత